మైత్రి మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తుందనగానే ఆ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం జనాల్లో నిండిపోయింది. దాంతో ఆటోమేటిక్ గా రాబిన్ హుడ్ పై అంచనాలు మొదలయ్యాయి. పైగా దర్శకుడు వెంకీ కుడుమల ప్రీవియస్ మూవీస్ చెలో, భీష్మ సినిమా కమర్షియల్ సక్సెస్ లు కావడంతో ఈ సినిమాతో డైరెక్టర్ గా వెంకీ హ్యాట్రిక్ కొడతాడని అందరూ నమ్మారు. దానికి తగ్గట్టే ప్రచార చిత్రాలు కూడా బాగానే ప్రచారం పొందాయి. నితిన్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీలీల గ్లామర్, అదిదా సర్ప్రైజ్ అంటూ కేతికా శర్మ వైవిధ్యమైన మూమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఎట్టకేలకు ఈ రోజు రాబిన్ హుడ్ థియేటర్లోకి వచ్చింది. మరి అందరూ అనుకున్నట్టు జనాలకు నచ్చిందా లేదా అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, రామ్ అంటే నితిన్ తన వాళ్ళ కోసం, తాను ఉంటున్న అనాథాశ్రమం కోసం చిన్నతనం నుంచే దొంగతనాలు చేస్తూ రాబిన్ హుడ్ లా మారిపోతాడు. ఎవ్వరికీ తెలియకుండా రామ్ కాస్త రాబిన్ హుడ్ లా మారి తన వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. ఇక పెద్దయ్యాక హై ప్రొఫైల్స్ ఇంట్లో దొంగతనం చేస్తుంటాడు ఈ రాబిన్ హుడ్. అతన్ని పట్టుకునేందుకు హోమ్ మినిస్టర్ ఓ స్పెషల్ ఆఫీసర్ విక్టరీ వర్గీస్ అంటే షైన్ టామ్ చాకోని నియమిస్తాడు. కానీ అతడు రాబిన్ హుడ్ ను పట్టుకోలేకపోతాడు. మరోవైపు ఆస్ట్రేలియాలో పెద్ద సైంటిస్ట్, వ్యాపారవేత్త అభినవ్ వాసుదేవ్ అంటే సిజ్జు తన కూతురైన నీరా అంటే శ్రీలీల ఇండియాలోని రుద్రకొండకు వెళ్లాలని అనుకుంటుంది. అసలు రుద్రకొండకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? అలా తనతో రామ్ కూడా వెళ్ళడానికి కారణాలేంటి? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ అంటే డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. మూవీ ఎలా ఉందంటే, వెంకీ కుడుమల ఎప్పుడూ కొత్త కథలతో ప్రయోగాలు చేయలేదు. సింపుల్ కథలతోనే ఫన్ ని క్రియేట్ చేసి జనాలను ఎంటర్టైన్ చేయడం వెంకీ స్టైల్. ఈ సినిమా కూడా ఆ కోవలోకి వస్తోంది. ఉన్నోళ్లను కొట్టి లేనోళ్లకు పెట్టాలనే కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. మోసగాళ్లకు మోసగాడు నుంచి మొన్న వచ్చిన కిక్ వరకు అన్ని ఇలాంటి కథలతో వచ్చినవే. అయితే తెలిసిన కథతో ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చెప్పి ప్రేక్షకులను అలరించడంలో మరోసారి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ వెంకీ కుడుమల. నితిన్ రాబిన్ హుడ్ గా అదరగొట్టేశాడు. ఇలాంటి పాత్రలు అతను చాలా చక్కగా చేస్తాడు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ ప్రేక్షకులను నవ్విస్తోంది. శ్రీలీల గ్లామర్ తో పాటు మంచి అభినయం చూపించింది. అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ సాగుతున్నట్టు అనిపిస్తాయి. అయితే ఆ వెంటనే కామెడీ సీన్స్ తో ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, దర్శకుడు మంచి మార్క్, ఎంటర్టైన్మెంట్స్ తో కూడిన కథలు చెప్పగలిగే కొద్ది మంది దర్శకుల్లో తాను కూడా ఒకరు. ఆల్రెడీ లాస్ట్ 2 సినిమాలకి ప్రూవ్ చేసుకున్న తాను ఈ సినిమాలో కూడా అదే మూమెంటం ని కొనసాగించడం ఇంప్రెస్ చేస్తోంది. మెయిన్ గా తన బ్యాలెన్సింగ్ విధానం సినిమాలో బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో డీసెంట్ ఎమోషన్స్ సినిమాలో బాగున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కామెడీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక హీరోయిన్ శ్రీలీల తన రోల్ బాగా చేసింది. కొన్ని కామెడీ సీన్స్ అయితే తనపై మంచి ఫన్ ని జనరేట్ చేశాయి. అలాగే నితిన్ తో తన కెమిస్ట్రీ మరోసారి వర్కౌట్ అయింది. ఇక విలన్ దేవదత్త నాగే అదరగొట్టారని చెప్పొచ్చు. నెగటివ్ షేడ్ లో తన పాత్రకి తాను ప్రాణం పోసారు. స్టార్టింగ్ నుంచే తనలోని విలనిజాన్ని ఒక రేంజ్ లో చూపించారు. లాస్ట్ బట్ లీస్ట్ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సర్ప్రైజ్ చేశారని చెప్పవచ్చు. లైట్ గా కామెడీ టచ్ ఇచ్చినప్పటికీ తనలో నెగటివ్ షేడ్ ని తాను బాగా చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ చిత్రం డీసెంట్ గానే ఉన్నప్పటికీ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండు అనిపిస్తోంది. కొంతమేర స్క్రీన్ ప్లే మంచి హిలేరియస్ గా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది, కానీ అలా ఆ తర్వాత స్లో అయినట్టుగా అనిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్ లో అయితే పలు పాత్రలు చాలా సేపటి వరకు ఆబ్సెంట్ గానే కనిపిస్తాయి. ఇక వీటితో పాటు మొదట్లో అంత స్ట్రాంగ్ గా చూపించిన విలన్ ని క్లైమాక్స్ కి చేరుకునేసరికి ఒక సింపుల్ చేతగాని వాడిలా చూపించడం బలహీనంగా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో కొనసాగిన హిలేరియస్ నరేషన్ సెకండ్ హాఫ్ లో కొంచెం డోస్ తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఇంకా సినిమాలో 2 పాటలు చూడడానికి బాగున్నా అవి లేకుండా ఉంటే ఇంకా బెటర్ గా ఫీల్ కలిగి ఉండేది. ఓవరాల్ గా చెప్పాలంటే రాబిన్ హుడ్ దాదాపు అన్ని ఎమోషన్స్ కలిపిన డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. వెంకీ మార్క్ హిలేరియస్ సీన్స్ సహా పలు ఎమోషన్ సీన్స్ మెప్పిస్తాయి. అలాగే మెయిన్ లీడ్ సహా నటుడు దేవదత్త నాగే మెస్మరైజ్ చేస్తారు. కాకపోతే ఇంకొంచెం గ్రిప్పింగ్ నరేషన్ నుండి ఉంటే బాగుండేది. అయినప్పటికీ వీకెండ్ లో మంచి టైం పాస్ ఎంటర్టైన్ ని చూడాలి అనుకునే వారికి రాబిన్ హుడ్ డీసెంట్ ట్రీట్ అందిస్తోంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5.